నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ 21 అండ్ ప్రెగ్నెంట్. ఈ వెబ్ సిరీస్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు, మనం చూసినవి కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మూవీ టీం మనతో ఉన్నారు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన నందు, అలాగే యాని, అలాగే మనందరికీ తెలిసిన ఆర్టిస్ట్ మహేందర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఓకే నందు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వెబ్ సిరీస్ ఫస్ట్ 21 అండ్ ప్రెగ్నెంట్ అంటే చూసే వరకు ఇది చూడొచ్చా అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అయితే టైటిల్ చూడగానే. సో ఈ స్టోరీ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? స్టోరీ నాకు చెప్పడం ఏం లేదండి, ఐడియా వచ్చినప్పటి నుంచి నేను డైరెక్టర్తో ట్రావెల్ చేస్తున్నా. మేమందరం ఒకటే ఆఫీస్ బేసిక్గా, చాయ్ బిస్కెట్ అని. సో ఐడియాస్ బౌన్స్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. అట్లా ఒక 3 years బ్యాక్ ఈ ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాంట్రవర్షియల్ కంటే ఓకే ఉంటుంది, కొంచెం కాంట్రవర్షియల్ అనిపించచ్చు, జనాలు ఓపెన్ చేస్తారా అని. బట్ కొన్నిసార్లు అవే టాపిక్స్ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తాయి కదా. అంటే ఇవి చాలా అస్సలు ఎవరికి కాంది అన్నట్టు కాదు, అవుతుంటాయి బయట, బట్ ఎవరు చెప్పుకోరు. అట్లా చెప్పుకోని విషయాలు మనం సెన్సిబుల్గా, కొంచెం ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కదా, జనాలు చూస్తారు కదా అన్న ఐడియా అంతే. సో కాంట్రవర్సీ అంటే కొంచెం అనిపించింది జనాలు ఓపెన్ చేస్తారని, బట్ అదే యూజ్ అవుతుంది కూడా అని అనుకున్నాం. మంచి స్టోరీ చెప్పొచ్చు అనిపించింది, ఎంటర్టైనింగ్గా. ఓకే, ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు అనిపించింది. ఓకే, సో ఎందుకంటే ఐడియా వచ్చిన నుంచి మీరు ట్రావెల్ అవుతూ అన్నారు కాబట్టి, సో దానిలో మళ్ళీ ఇంప్రూవైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ అనుకున్న దాని నుంచి? ఫస్ట్ అనుకున్నప్పుడు వేరే స్పేస్లో అనుకున్నామండి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయిలను డిస్కస్ చేస్తాం కాబట్టి అబ్బాయి పర్స్పెక్టివ్ వస్తుంది. బట్ మీరు చూస్తే డెవలప్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది అబ్బాయిలకి ఏముంటుంది, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ అట్లా అయినప్పుడు భయం ఇదంతా ఉంటుంది. బట్ అసలు పెయిన్ ఇదంతా, ఎమోషనల్ టర్మాయిల్ ఇదంతా గోత్రూ అయ్యేది అమ్మాయిలే కదా. సో డెవలప్ చేస్తున్న కొద్దీ కొంచెం అమ్మాయి పర్స్పెక్టివ్లోకి వెళ్ళి అదే కొంచెం ఇట్లా సెంట్రిక్ అయిపోయి ఇంకా బాగా వచ్చిందనమాట స్టోరీ. అంటే యూజువల్ స్టీరియోటిపికల్గా అబ్బాయి పర్స్పెక్టివ్ కాకుండా అమ్మాయి పర్స్పెక్టివ్ కూడా యాడ్ అయ్యి ఒక కంప్లీట్ స్టోరీ వచ్చిందనమాట. ఓకే, ఎస్. ఓకే యాని, సో అంటే క్యూట్ బేబీ లాగా చాలా మూవీస్లో చూసాం చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఇప్పుడు క్యూట్ గర్ల్ లాగా అయిపోయావు. సో అంటే వేరే మూవీస్కి సంబంధించి మనం మాట్లాడే ముందు ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ నీకు ఈ క్యారెక్టర్ తెలియగానే ఏమనిపించింది? అంటే ఒక గర్ల్గా కొంచెం ఆలోచిస్తా, లేకపోతే ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేసరికి అందరూ అనుకున్నది వేరు, దానిలో డిఫరెంట్గా ఉంటుంది, మీకు అది నచ్చి చేసావా ఏంటి? సో స్టార్టింగ్ నాకు స్టోరీ చెప్పినప్పుడైతే ఆడిషన్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్ టు డూ ఇట్. కానీ మధ్యలో ఎప్పుడైతే మేము వర్క్ షాప్ కంటే ముందు ఈ స్టోరీ చేయొచ్చా లేదా అనే ఒక థాట్ అయితే వచ్చింది మైండ్లో. బికాజ్ ప్రెగ్నెన్సీ ఇదంతా అంటున్నారు, సో ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అంటే 6 episodes దాకా వెయిట్ చేయాలి వాళ్ళు. అంటే వెంటనే టైటిల్ విన్న వెంటనే అయితే వాళ్ళకి ఏంటి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయినా రావచ్చు. కానీ ఆ ఇనిషియల్ థాట్ అయితే ఉండింది చేయొచ్చా లేదా అని. దాని తర్వాత మేము వర్క్షాప్ చేసి ఇంకొంచెం స్టోరీ నాకు బాగా తెలిసిన తర్వాత ఎపిసోడ్ వైజ్ మొత్తం చదివిన తర్వాత ఐ ఫెల్ట్ అటువైపు మళ్ళీ ధ్యాస పోన్ కూడా పోలేదు. ఐ వాజ్ మోర్ ఇంటూ ద క్యారెక్టర్. అండ్ ఇది నా కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఆల్సో ఇందాక నందు చెప్పినట్టు కాంట్రవర్షియల్ సైడ్ కన్నా మేము చెప్పే విధానం కొంచెం డిఫరెంట్గానే ఉండింది, ఎంటర్టైన్మెంట్ విధంగా. అండ్ చాలా సింపుల్గానే చెప్పాము స్టోరీ అంతా కూడా. సో తర్వాత నుంచి భయం అనేది ఏమీ వేయలేదు. సో ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ అండ్ స్టిల్ ఐమ్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ యాజ్ వెల్. సో ఓకే ఓకే రైట్. సో మహేందర్, నమస్తే. ఏంటి పరిస్థితి 21 అండ్ ప్రెగ్నెంట్ ఆ మూవీ, ఆ వెబ్ సిరీస్కి సంబంధించి? సో ఏమనిపించింది ఫస్ట్? సో బేసిక్గా మా డైరెక్టర్ అభిరామ్ హీ వాజ్ ఇంకో యాక్టర్ని కూడా చూద్దామన్న ఆప్షన్లో ఉండే. సో నేను కాకపోతే అన్నట్టు నేను కూడా అంత సరేలే ఓకే ఇంకా మనం ఫైనల్ కాదు కదా అన్నట్టు అనుకున్నా. ఇంకా లాస్ట్కి నేనే చేస్తున్నాను తెలిసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన అంటే నేను రెగ్యులర్గా చేసే వీడియోస్లో వాటిలో ఏంటంటే మోర్ ఆఫ్ ఫన్ ఇటే ఉంటుంది. డైరెక్టర్ అభిరామ్ రేపు షూట్కి వెళ్తామన్నప్పుడు ముందు రోజు వీ హ్యాడ్ ఒక 1.5 hour 2 hours అట్లా చిన్న వర్క్షాప్ లాగా చేసాం. నాకు అంటే నేను ఇప్పటిదాకా చేసిన రోల్స్ అన్నీ కొంచెం ఫన్ సైడ్ ఇట్టే ఉంటాయి, ఇది కొంచెం సీరియస్ రోల్ ఉంటుంది. సీరియస్సే అంటే వీడు సీరియస్సే ఉంటాడు, రాగం మన క్యారెక్టర్ సీరియస్గానే ఉంటుంది, బట్ దాని నుంచి ఫన్ జనరేట్ అవుతుంది. రాగం ఎక్కడ ఫన్ చేయడం అనమాట. సో అది కొంచెం అండ్ వర్కింగ్ విత్ యానీ, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మా సెట్లో, బికాస్ బీయింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ షీ ఈస్ డూయింగ్ ద లీడ్ నౌ. అది కూడా కొంచెం ఆ భయాలండి, బికాస్ నందు నేను మా ఆఫీసే కాబట్టి వీ హ్యావ్ ద ట్రాప్. వీళ్ళిద్దరికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మంచిగా ఒక 1.5 months షూట్ చేసి టీం అంతా మంచి జెల్ అయిన తర్వాత నన్ను తీసుకొచ్చి అందులో పడేస్తారు. నాకేం అంత కొత్త
ఈవెన్ మా టీం మొత్తం మా టీమే అయినా సరే నేను ఆ క్యారెక్టర్లో ఉండాలి కాబట్టి ఐ వాజ్ స్టేయింగ్ ఫోకస్డ్ బికాజ్ ఈ క్యారెక్టర్స్ నాకు అంత అలవాట్లేదు ఇట్లాంటివి. ఓకే మా డైరెక్టర్ ఇంకా ఈడియతగా నా చేయడం అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు, ఈ వాజ్ హ్యాపీ. సో వన్స్ ఆర్టిస్ట్ అన్న తర్వాత ఏదైనా చేయగలరు. చేయాలి, అదే డైరెక్టర్ మేబీ కాన్ఫిడెన్స్ ఉండుండొచ్చు మీ మీద. నా ధైర్యం అదే, డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఉందని. ఓకే. సో అట్లా బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ బికాజ్ లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అంటే ఐ డోంట్ నో హౌ మై డైరెక్టర్ ఇస్ సాటిస్ఫైడ్ బట్ నేను ఐ వాజ్ సాటిస్ఫైడ్. అంటే రెగ్యులర్గా చేసే దానికన్నా ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది అని, బికాజ్ నేను రెగ్యులర్గా చాయ్ బిస్కెట్లు చేసే రెగ్యులర్ వీడియోస్ ఇవన్నీ మోర్ ఆఫ్ ఫన్ ఉంటాయి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట. అండ్ సేమ్ డైరెక్టర్ ప్రెగ్నెంట్ డేస్ అని ఇంకోటి తీశాడు. సో దాంట్లో ఫోన్లు చేసి తిట్టారు నన్ను, ఏంటి సిగ్గులేదా నువ్వు అసలు ఏంటి అలా మాట్లాడుతున్నావు అది అని. బట్ దీనికి కొంచెం ఓకే ఇది బాగానే చేసేలేని అప్రిషియేషన్స్ వస్తున్నాయి, తిట్టించిన డైరెక్టరే పొగిడిస్తున్నాను. ఓకే ఓకే ఎస్ రైట్. నందు, సో ఫస్ట్ ఆర్టిస్ట్ సెలెక్షన్ అప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? ఎందుకంటే డైరెక్టర్ ముందు నుంచి ఉన్నాను మీరు చెప్తున్నారు కాబట్టి, సో ఎవరైతే యాప్ట్ అని కానీ 100% దీనికి న్యాయం చేయగలరు అని, ఎందుకంటే రకరకాల థాట్స్ ఉంటాయి డైరెక్టర్ అయిన తర్వాత, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళైతే చేయగలరని ఉంటుంది. సో సెలెక్షన్ ఎలా జరిగింది? సెలెక్షన్ చాలా టైం పట్టిందండి. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ డెవలప్ అయిన తర్వాత అర్థమైపోయింది మాకు, ఓకే దీనికి మామూలు యాక్ట్రెస్ ఎవరు పడితే వాళ్ళని పెట్టలేము, మంచి పర్ఫార్మర్ ఉండాలి అని. సో దానికోసం చాలా ఆడిషన్స్ అయినాయి, ప్లస్ లుక్ వైజ్ కూడా 21 కొంచెం చిన్నపిల్లలాగా ఉండాలి. ఆడిషన్స్ అవుతున్నాయి, కొందరు పర్ఫార్మెన్స్ సెట్ అవుతుంది, లుక్ సెట్ కావట్లేదు, ఇట్లా చాలా కన్ఫ్యూజన్లో ఒకసారి యానీని మరి ఎట్లా వచ్చింది ఎట్లా కాంటాక్ట్ అయ్యారో నాకు తెలీదు, అది నాకు తెలియదు. బట్ ఆడిషన్ అప్పుడు నేను లేను, అభిరామ్ వాజ్ లైక్ ఒకసారి ఆడిషన్ చూసిన తర్వాత ఈమెయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది, కానీ చేస్తుందా లేదా తెలియదు, మూవీస్ చేస్తుంది కదా, ప్లస్ చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కదా అని ఆ కన్ఫ్యూజన్ ఉండే. సో అప్పటి నుంచి డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడు, యానీ లాగా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళే ఫిక్స్ అని. ఓకే, అంటే ఇంకా యానీయే కావాలని బేసిక్గా. బట్ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇది ఎప్పుడైంది యానీ ఆడిషన్ 2 years బ్యాక్ అయింది. 2 years బ్యాక్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి ఆడిషన్స్ తీసుకొని అది చాలా ప్రాసెస్ నడిచింది. మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని, ఇంకో ఇప్పుడు హరిణి అని ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది లాస్యా, తను వీళ్ళు యాక్చువల్లీ బయట కూడా ఫ్రెండ్స్. సో ఆమె త్రూ యానీ కాంటాక్ట్ తీసుకొని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఇంకా అది కమర్షియల్స్ డేట్స్ అని సెట్ చేసుకొని ఓకే యానీ ఫిక్స్ అని అనుకున్నాం. సో ఈ 2 years లో యానీని బీట్ చేయగలిగే వాళ్ళు మీకు దొరకలేదు అంతేనా? పర్ఫార్మెన్స్ కి అంతే కదా, ఒక క్యారెక్టర్ కి ఇంతమందిని ఆడిషన్ చేసినా కానీ లేదు యానీనే పర్ఫెక్ట్ అనుకున్నారు అంటే అంతే ఆబ్వియస్ గా. అంటే ఈ రోల్ కి యానీ పర్ఫెక్ట్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు కూడా చేసారు, బట్ లుక్ వైజ్ కూడా మ్యాచ్ అవ్వాలి, మీరు లుక్ మ్యాచ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. సో ఏది లేకపోయినా కష్టం. ఆ ఒక్క షాట్ తోని ఇంప్రెస్ చేసేసింది డైరెక్టర్ ని, ఇంకా నో వన్ కెన్ ఎక్స్పీరియన్స్డ్ కదా. ఓకే, సో మీరు మీ రోల్ అంటే లీడ్ మీరని డైరెక్టర్ ముందే యూజువలీ అలానే అవుతుందండి. అంటే చాయ్ బిస్కెట్లో మేము స్టోరీ అనుకుంటాం కదా, సో ముందు నుంచి ట్రావెల్ ఉంది కాబట్టి రాసుకున్నప్పుడు కూడా నన్నే మైండ్లో పెట్టుకోవడము అదొక ఇంకా ఫార్చునేట్, నేను ఆ స్పేస్లో ఉన్నందుకు, చాయ్ బిస్కెట్లో ఉన్నందుకు అదొక అడ్వాంటేజ్ నాకు. ఆడిషన్ చేశారు మీరు కూడా? ఆడిషన్ చేయలేదండి, ఎందుకంటే చేయలేదు మరి. ఓకే, అంటే ఏమో నాకు 2 ప్రాజెక్ట్స్ చేసిన చాయ్ బిస్కెట్లో, 2 ఆడిషన్ లేకుండానే అయిపోయినాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ది నేను కాంటెంట్ వీడియోస్ చేస్తుండే, అవి పంపిస్తే అవి చూసి ఓకే చేసేస్తారు. స్పెసిఫిక్గా ఆ క్యారెక్టర్కి ఆడిషన్ అయితే చేయలేదు. ఇది కూడా ముందు నుంచి ట్రావెల్ ఉంది, నాకు ఐడియా ఉంది ఏం చేయొచ్చు ఏంటి అని, కొన్ని ఐడియాస్ నేను కూడా ఇచ్చిన కాబట్టి ఆ ట్రావెల్ ఉంది కాబట్టి. అండ్ మేము ఇంతకుముందు ఒక 3 షార్ట్ సిరీస్లో చేసినాం నేను అభిరామ్, సో ఆ సింక్ ఉంది మాకు. సో ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఆడిషన్ ఏం తీసుకోలేదు ఇంకా. ఓకే ఓకే ఎస్ యాని. అయితే ఈ ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు జనరల్గా మూవీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా స్క్రిప్ట్ ఇంట్లో ఎవరైనా వింటారా, వాళ్ళ సజెషన్స్ నువ్వు తీసుకుంటావా? ఇప్పుడు ఈ విషయానికి వెబ్ సిరీస్ విషయానికి వచ్చేసరికి ప్రెగ్నెంట్ ఈ క్యారెక్టర్కి మరి ఇంట్లో వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేశారా ఏంటి? ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఫిలిం స్క్రిప్ట్స్ అయినా యూజువల్లీ ఎటువంటి స్క్రిప్ట్స్ అయినా నేను అన్నయ్య ఎక్కువ వింటూ ఉంటాము. సో అంటే ఒపీనియన్స్ ఇస్తారు కానీ ఎట్ ది ఎండ్ డెసిషన్ అయితే నేనే తీసుకుంటాను చేయొచ్చా లేదా అనేది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఏమో వాళ్ళెవరికి అది పెద్ద కన్సర్నింగ్ పాయింట్లో అనిపించలేదు. అంటే నాకు అట్లీస్ట్ ఆ థాట్ ఉండింది ఫస్ట్లో, నేను ఇలా 21 అండ్ ప్రెగ్నెంట్ ఇది ఒకటి చేస్తున్నామంటే వాళ్ళకి
దే డెంట్ ఈవెన్ క్వశ్చన్ మీ, అంటే ఇది కరెక్టేనా ఆలోచించు. ఆ అన్నయ్య పక్కన పెడితే అట్లీస్ట్ మమ్మీ డాడీ అయినా వాళ్ళకు ఉంటుందేమో, కొంచెమైనా ఆలోచిస్తారేమో, క్వశ్చన్ ఏమైనా చేస్తారేమో, ప్రెగ్నెన్సీ కదా మళ్ళీ వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి ఉంటాయి కదా, దాని గురించి ఏదైనా క్వశ్చన్ చేస్తారు లేదా డౌట్ పడతారు అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్లీ వాళ్ళకి అసలు ఎటువంటి క్వశ్చనింగ్ నాకు వాళ్ళ సైడ్ నుంచి అయితే రాలేదు. స్టార్టింగ్ చెప్పినప్పుడే దేవర్ లైక్, అంటే ప్రొడక్షన్ హౌస్ ఏంటిది, యాక్టర్స్ ఎవరు, ఇలాంటి మెయిన్ డీటెయిల్స్ కనుక్కున్నారు తప్ప స్టోరీ వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఓకే. సో అంటే ఈ ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు కదా, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు చేసే రోల్స్ కానీ ఇవన్నీ వీటి ఇంపాక్ట్ ఉండొచ్చు అన్న భయం ఉంటుంది. సో దానికి బట్ లక్కీలీ ఏం లేదు. లక్కీలీ నిజంగా ఏం లేదు. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ది స్క్రిప్ట్. ఎందుకంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్, ఐ థింక్ లాస్ట్ లూజర్ సిరీస్, ఫస్ట్ సిరీస్ నాది లూజర్, దాని తర్వాత ప్రాపర్గా క్యారెక్టర్ ఓరియంటెడ్ అయితే నేను ఈ 21 and Pregnant చేశాను. అండ్ దీని ద్వారా ఐ థింక్ ఒక సో కాల్డ్ బేబీ అనే ఒక ఫిగర్ నుంచి పీపుల్ ఆర్ గెటింగ్ టు సీ మీ యాజ్ ఒక గర్ల్ లేదా ఓకే ప్రెగ్నెంట్ ఉమెన్ అలా కాదు, విమర్ అప్పుడు కూడా గర్ల్ అనే అనాలి, ప్రెగ్నెంట్ గర్ల్ షీ కెన్ డూ కొంచెం పెద్ద రోల్స్ అయినా చేస్తుంది అనేది అయితే చాలా మంది చూస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. యాక్చువల్లీ అది హెవీ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి. సో అది కూడా యాని చేయగలదు అని తెలిసిపోయింది ఇప్పుడు ఈ సిరీస్తో అందరికీ. ఎస్ మహేందర్, సో స్టోరీ విన్న తర్వాత మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నచ్చిందా, ఇంకేమైనా చేంజెస్ చేసుంటే బాగుండేది అనిపించిందా? అంటే తప్పులేదు అనిపించడం కూడా, మీరు చెప్పడానికి కూడా ఆలోచించాల్సిన పని లేదు. తప్పు అనిపించేంత బేసిక్గా నాకు రోల్ అంతా చెప్పినప్పుడు ఏంటంటే ఒకటే మాట, నువ్వు ఎట్లయితే కార్తిక్ అనే రోలో పాండు అనే రోల్ ఎట్లయితే చేస్తావో అది ఉండొద్దు ఇందులో అన్నాడు. ఇంకా అయిపోయి నాకు అక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే ఇదేదో అవుట్ ఆఫ్ ద బాక్స్ లా ఉంది అని. బట్ అభిరామ్ హెల్ప్డ్ సెట్లో చాలా వరకు, బికాజ్ ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చునే వరకు ఇప్పుడు వీళ్ళిద్దరు దే హ్యావ్ దట్ కోఆర్డినేషన్ ఉంది వాళ్ళకి, బికాజ్ వాళ్ళు 1.5 month చేసి వచ్చారు. బికాస్ నేను అక్కడికి ఇప్పుడు నార్మల్ రోల్ అయి ఉంటే నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్లో కలిసిపోయి మజాక్ చేస్తుండే నేను కూడా. కాకపోతే ఏంటంటే నేను ఆ క్యారెక్టర్లో నువ్వు ఎక్కడ నవ్వద్దు, నువ్వు కామెడీ చేయొద్దు, అసలు జోక్స్ చేయొద్దు అంటే అది చాలా కష్టం నాకు. ట్రైయింగ్ ఓకే క్యారెక్టర్లో ఉందాం క్యారెక్టర్, బట్ అభిరామ్ హెల్ప్ మీ సో మచ్. రాలేదు మళ్ళీ నా వల్ల చాలా టేకులు తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరు పగున అది సేవ్ చేస్తారు వీడు అని. అదే నెక్స్ట్ మాట్లాడదాం. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళే మిమ్మల్ని టీస్ చేస్తారా నెక్స్ట్? ఎస్ నందు, ఇందాక ఆర్టిస్టుల గురించి మీరు చెప్పినప్పుడు ఫస్ట్ యాని గురించి చెప్పారు. సో మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పండి క్యారెక్టర్ సెలెక్షన్ టైంలో. మిగతా ఆర్టిస్టులు ఇంకా ఇంపార్టెంట్ రోల్స్ ఏంటి అంటే, ఒకటి మా మమ్మీ క్యారెక్టర్, ఇంకోటి ఇంటి ఓనర్ క్యారెక్టర్, ఇంకా రాగం క్యారెక్టర్, దిశ క్యారెక్టర్. హోల్ స్టోరీ చూసుకుంటే రాగం ముందు నుంచి రాసుకుంటున్నప్పుడే పాండువే ఉండే మైండ్లో, అదే మహేందరే ఉండే మైండ్లో అభిరామ్కి. బట్ అదే ఇప్పుడు నాకు పాండుకి ఏంటి అంటే, పాండు అనేస్తున్నా ఓకే, నాకు పాండుకి ఏంటి అంటే మేము యాక్టింగ్ నేర్చుకోలేదు కదా, సో వచ్చేదంతా ఇన్స్టింక్టివ్గా చేసేస్తాం అనమాట, ఏదో వస్తే చేసేస్తాం. బట్ దీంట్లో అదంతా కట్ చేసి ఇంతకు ముందు ఉన్నట్టు ఉండొద్దు అన్న రెస్ట్రిక్షన్ పెట్టిండు అభిరామ్ మాకు. ఈ క్యారెక్టర్ వేరేలాగా కనిపించాలి, లుక్ వైజ్ కానీ యాక్ట్ వైజ్ కానీ వేరేలాగా ఉండాలి. అందుకే మా ఇద్దరికి కొంచెం టఫ్ అయింది ఇది కొంచెం. అండ్ దాని తర్వాత కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల వేరే యాక్టర్స్ని కన్సిడర్ చేసిండే పాండు ప్లేస్లో. బట్ లేదు, ఇది పాండు చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేక ఎవరు చేసినా ఇదంతా పేలదు, అంత రాదు అని మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ పాండు వచ్చిన తర్వాత లుక్ సెట్ చేసుకొని చేయాల్సి వచ్చింది. సో పాండు చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది ఆ క్యారెక్టర్. ముందు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా చాలా ఉంటుంది. ఇంకా ఓనర్ క్యారెక్టర్స్, ఇంకా మా ఓనర్ క్యారెక్టర్ చేసిన శ్రీలక్ష్మి గారు, అస్సలు ఆమె ఏజ్ ఎంత ఉంటుంది అంటే చాలా పెద్ద ఆవిడ. యూజువలీ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది, క్యూ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఆమె ఎవ్రీ డైలాగ్, ఎంత పెద్ద డైలాగ్ ఉంటుంది అది అంతా గుర్తుపెట్టుకొని ఎవ్రీ టేక్ మళ్ళీ క్లోజ్లో ఒకసారి, వైడ్లో ఒకసారి, క్లోజ్లో ఒకసారి, పుషింగ్ షాట్లో ఒకసారి, నా షాట్లో కూడా ముందుకు వచ్చాను నా రియాక్షన్స్ కోసం మొత్తం. అసలు చాలా గిఫ్టెడ్ యాక్టర్ ఆమె, ఇంకా ఆపర్చునిటీస్ రావాలి తనకి. ఇంకా దిశా క్యారెక్టర్ ఏంటంటే మేము ఫస్ట్ ఏమనుకున్నాం, ఓకే ఒక అక్కలాగా ఉండాలి చూస్తే అని, తెలుగు అమ్మాయితో వెళ్ళిపోవచ్చు. బట్ ఆడిషన్స్ చేస్తున్నప్పుడు మాకు ఒక హిందీ యాక్టర్ దొరికారు, హంస అని. కొంచెం కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది క్యారెక్టర్కి, అంటే కొంచెం కొత్త డైనమిక్. ఎప్పుడు చూస్తుంటాం మనం ఏదో క్యారెక్టర్ ర్యాండమ్గా వచ్చి హెల్ప్ చేయడము, బట్ ఒక నాన్ తెలుగు స్పీకింగ్ ఇట్లా బ్రోకెన్ తెలుగు మాట్లాడుకుంటూ వచ్చి హెల్ప్ చేస్తే ఇది కొంచెం కొత్తగా ఉంటుంది కదా అన్నట్టు ట్రై చేసినాం. ఆమె కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక సీన్ ఉంటుంది,
6th ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా, చెప్పకూడదు. వస్తుంది. అదే చాలా బాగా చేశారు, చాలా అలర్ట్గా ఉన్నారు. ఇంకా మా అంటే నార్త్ ఇండియన్ నే పెట్టేశారు ఆ క్యారెక్టర్ కి. నార్త్ ఇండియన్, షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ బట్ హిందీ స్పీకింగ్ అనమాట. ఇంకా సునీత మనోహర్ అని మా మమ్మీ క్యారెక్టర్, తను చాలా మూవీస్ చేశారు, ఆమె కామెడీ టైమింగ్ అంతా బాగుంటుంది. ఎస్ యాని ఫస్ట్ అంటే నందుతో సీన్స్ చేసేటప్పుడు అంటే మీరు 1.5 month 1.5 month యాక్చువల్లీ అన్ని కలిపి అంటే వర్క్ చేశారు కలిసి మొత్తం కలిపి ఒక 28 days ఉంటాం ఫస్ట్ స్కెడ్యూల్. ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ సెట్ లో 28 days వాళ్ళకి. ఓకే, ఫస్ట్ డే సెట్ లో మీ ఇద్దరికి పర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది ఉన్నప్పుడు ఎలా అనిపించింది కాంబినేషన్ సీన్స్? మాకు ర్యాప్ అనేది వి ట్రై టు బిల్డ్ వెన్ వీ వర్ డూయింగ్ వర్క్ షాప్ అనమాట. స్టార్టింగ్ లుక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత వర్క్ షాప్ లో మేము బాగానే టైం స్పెండ్ చేసాము. 3 days ఆఫ్ వర్క్ షాప్, 3 days అంటే ఒక 2 hours అలా వేసుకోండి. సో అప్పుడే కొంచెం we were getting into the character, we were kind of being close. So on sets కూడా వెళ్ళేసరికి చాలా ఈజీ అయిపోయింది. ఎక్కడ కూడా ఫస్ట్ డే డింట్ ఫీల్ లైక్ ఫస్ట్ డే, అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే మేమిద్దరం సింక్ ఇన్ అవ్వడానికి నాకైతే ఫస్ట్ డే ఫీలింగ్స్ రాలేదు. కానీ మాకు ఫస్ట్ డే పవర్ కట్ వల్ల లేకపోతే షూట్ కొంచెం డిలే అయింది తప్ప వర్కింగ్ స్పేస్ వరకు అయితే ఐ వాస్ ప్రిటీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఫస్ట్ డే ఒక సీన్ షూట్ చేసినాం, ఫస్ట్ సీన్ షూట్ చేసింది డైరెక్టర్. మళ్ళీ లాస్ట్ డే వచ్చి ఇది ఇంకొక రోజు ఉంది, ఈ సీన్ రీషూట్ చేద్దామా అని, అంటే కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదా అని డైరెక్టర్కి డౌట్ వచ్చింది. బట్ ఆ సీన్ మాకు చూస్తే ఇప్పుడు ఫ్లోలో చూస్తే కూడా ఇట్స్ గుడ్. చేయలేదు అయితే రీషూట్ చేయలేదు. ఓకే, సో అంటే అలా చెప్పినప్పుడు మీకు డౌట్ వచ్చిందా పర్ఫార్మెన్స్ ఏంటి, మేము సరిగా చేసామా లేదా? అంటే ఆ సీన్లో కొంచెం వేరేలాగా చేసి ఉండొచ్చు, బట్ యా కొంచెం ఆక్వర్డ్ స్పేస్ కనిపిస్తుంది నాకు పర్సనలీ. బట్ యా ఫ్లోలో చూస్తున్నాం కదా, అది సెకండ్ ఎపిసోడ్లో వస్తుంది. సో అప్పుడు పెద్ద ఏం డౌట్ రాదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది. మీరు ఎపిసోడ్ చెప్పినప్పుడు నేను ఆయన వంక చూస్తున్నాను, ఇది కూడా చెప్పదు రివీల్ చేద్దంటారు. ఓకే, అంటే 5 episodes గురించి చెప్తున్నాడు కాబట్టి 4th episode వరకు రిలీజ్ అయినాయి. సో యా అప్పుడు మాట్లాడారు. ఎస్ మహేందర్, సెట్లో ఫస్ట్ వీళ్ళ కాంబినేషన్లో సీన్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది? సెట్లో మొత్తం ఓవరాల్ షూట్లో వీళ్ళు ఏమైనా మిమ్మల్ని టేస్ట్ చేస్తారా, లేకపోతే మీ వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? నా వల్ల అయితే పడ్డారా? ఓకే, బేసిక్ ఏంటంటే మీరు పడ్డారని ఆయన అనుకుంటున్నారు. ఐ విల్ కన్వే. ఇప్పుడు ఒక 3 pages ఫన్ సీన్ ఉంది, అది అంటే ఓకే ఇటు చదివి రోబోలో రజనీకాంత్ ఇట్లా అన్నట్టు నేను చేసేయగలుగుతాను. బట్ వీళ్ళు ఏంటంటే బీయింగ్ లీడ్స్ వాళ్ళు అన్నీ చేస్తారు, ఎమోషన్స్ అన్నీ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఏడవాలి అంటే గ్లిజరిన్ చుక్కలు వేసుకున్నా రాదు నాకు. అది చెప్తానే ప్లీజ్. ఒక సీన్లో రివీల్ అయిపోయిన తర్వాత ఏడవాలన్నమాట, అది కళ్ళు నుంచి నీళ్ళు రావాలి. మనకి గ్లిజరిన్ వేసినాం కళ్ళల్లో, రాలేదా? ఒక 5 సార్లు 5 drops వేసినాం, రాలే. ఇట్లా కాదని లాస్ట్ గ్లిజరిన్ తీసుకొని ఇట్లా వేస్తే అది సైడ్కి పడ్డది అనమాట. సైడ్ పడి కొంచెం కారింది ఇట్లా. ఓకే, ఇదే 5 drops లాగా ఉంది. అది ఆ సీన్ పట్ల నాకు ఎందుకు ఇబ్బంది అనిపించింది అంటే, నేను నా ఫ్రస్ట్రేషన్ ని వెంట్ అవుట్ చేస్తూ ఉంటాం మదర్తో ఆన్ కాల్. ఇక్కడ ఆయన డిఫరెంట్ ఎమోషన్ నడుస్తుంటది, తినది వేరే ఎమోషన్, ముగ్గురు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. నేనేంటి అంటే హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్, ఆ కోపము లేదా ఫ్రస్ట్రేషన్ ఆ మూడ్లోనే ఉండాలి. రాఘవ్ గారు పాండు గారు ఈ క్యారెక్టరే చెప్తున్నాను నేను, అంతగా వెళ్ళిపోయింది. సో ఈయన ఆ గ్లిజరిన్ పెట్టి అది రావట్లేదు అన్నప్పుడు నా మూడ్ కొంచెం స్విచ్ అయిపోతూ ఉండేది. నాకు చాలా ఈజీగా నవ్వేస్తాను, ఆటోమేటిక్గా నవ్వడం ఇదంతా అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. లైక్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఫాల్ట్, కానీ ఐ ఎంజాయ్డ్ ఇట్ టు బి వెరీ. నేను కొంచెం స్విచ్ అయినా కానీ నేను ఎంజాయ్ చేశాను. అభిరామ్ ఉండి మూడ్ అని చెప్పి పద్దాక అంటూ ఉండే అనమాట. ఇట్ వాస్ రియల్లీ ఫన్. ఇబ్బంది అయితే నేను పెట్టలేదు. సో అంటే ఎందుకో తెలియదు నాకు అసలు ఆ టీయర్స్ రావు. లిటరల్గా ఒక డ్రాప్ వేసుకున్నా కూడా అది మండుతుంది అంతే, కానీ టీయర్ అనేది రోల్ అవ్వదు నాకు. గ్లిజరిన్ కూడా ఏడిపించలేకపోయింది మిమ్మల్ని. నాకు అంటే నాకు ఐ డోంట్ లైక్. ఇప్పుడు నాకు సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్ వెళ్తుందంటే ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే, మనం డైరెక్టర్ అనుకుంది చేయట్లేదు, మనకు రావట్లేదు, దాంట్లోకి వెళ్ళిపోతాను. నాకు ఏదైనా ఫస్ట్ సెకండ్ ఈ 3 takes అయితే నేను సేఫ్ జోన్లో ఉన్నా బాగా చేశాను. బికాజ్ ఇక్కడ ఉండే డైలాగ్స్ అన్నీ ఏడ్చుకుంటూ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, చాలా ఉన్నాయి. అంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉండే. అన్నీ ఏమైనా అన్నీ సాడ్ సైడే ఉండే. కొంచెం హ్యాపీగా అట్లా చాలా తక్కువ. హ్యాపీగా ఉన్నంత మాంటేజ్లో ఎగిరిపోయింది. ఇదంతా సంబంధం సెట్ అయిందంతా చేతులు కొద్దేసుకుని ఇదంతా అయిపోయింది అక్కడే. ఇంకా మిగతా అంతా కొంచెం సాడే ఉంటాడు అనమాట. నాకేంటంటే ఐ కాంట్ బీ సాడ్ ఆన్ కెమెరా. ఇన్ జనరల్గానే ఉండలేను నేను సాడ్గా. ఆన్ కెమెరా సాడ్ అంటే నేను ఐ హ్యావ్ టు ప్రిటెండ్ ఇప్పుడు అది అని. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అంటే అభిరామ్ వాంటెడ్ వేరే లెవెల్లో, అభిరామ్ వాంటెడ్ దట్ డైలాగ్స్ అని నేను చెప్తున్న దానికి లేదు, ఇంకా కొంచెం
ఇంకా వాళ్ళ పక్కన కూర్చొని నాకేమో 4th టేక్ 5th టేక్ అయిపోయింది అబ్బా ఇలా ఇబ్బంది పెడుతున్నావా బికాజ్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నా అంటే వెనక మా డైరెక్టర్ మా డిఓపి కెమెరా అసిస్టెంట్లు సెట్ అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉంటారు రెడీగా లైట్లు పట్టుకొని ఇట్లా ఎంతసేపు చేస్తారో అనుకుంటారేమో నాకు భయం అది సో బట్ ఓకే అంటే ఇబ్బంది ఆబ్వియస్లీ బికాజ్ నేను రెగ్యులర్గా చేసేవి అయితే అంత ఉండేవి కాదు నేను కూడా ఏమి ఇబ్బంది పెట్టాను వాళ్ళని అప్పుడనుంటే నేను వాళ్ళని కొడుతుండే అది వేరే బికాజ్ ఇది అంటే నా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పెట్టా ఓకే పడలేదు పెట్టా అనుకుంటున్నారు పడలేదు ఓకే మొత్తానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొచ్చారు మిమ్మల్ని యా ఓకే ఎస్ నందు అయితే ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత మీరు మొత్తం డిస్కస్ చేసి మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత షూట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీ క్యారెక్టర్కి మీరు కరెక్ట్గా న్యాయం చేశానని అనుకున్నారా? ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంది చూసుకున్నప్పుడు అయితే కరెక్ట్గా అంటే ఎఫర్ట్ అయితే సిన్సియర్గానే పెట్టిన బట్ మేబీ కొంచెం లుక్ వైజ్ అక్కడక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకేమైనా ట్వీక్ చేసి ఉండొచ్చా ఇంకేమైనా బెటర్ చేసి ఉండొచ్చా అది అందరికీ ఎప్పుడు ఉండేదే అనుకుంటా సో అదైతే ఉంది డెఫినెట్లీ. ఓకే సో యాని వాట్ అబౌట్ యూ? ఇట్స్ ది సేమ్. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఆన్ అవర్ యాక్టింగ్ అయితే మనకి ఎప్పటికీ రాదని అనిపిస్తుంది. అంటే చూసిన ప్రతి సీన్ ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు ఇందాక నందు చెప్పినట్టు లుక్స్ వైజ్ కానీ మన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇదైతే ఎవ్రీ యాక్టర్కి అనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో ఐఎమ్ ఆల్సో లైక్ టోటలీ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్. మేబీ కొన్ని సీన్స్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఒక దగ్గర ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓకే అయితే నేను విన్న వరకు అయితే చాలా ఇంటర్వ్యూస్లో పర్ఫార్మెన్స్కి మంచి మార్క్స్ పడ్డాయి. ఓకే సో అంటే ఆర్టిస్ట్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకున్న ఆర్టిస్ట్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఇదని చెప్తుంటారు. చేసిందని నేను ఇంకా బెటర్గా చేయొచ్చు అని నాకే అనిపిస్తుంది అంటే సో నెక్స్ట్ లెవెల్లో ఉంటారనమాట. ఓకే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్యారెక్టర్స్ రావాలి మీకు ఇంకా. సో మీలో కొత్తగా నన్ను బయటకు తీయాలంటే. ఓకే సో డైరెక్టర్ గురించి చెప్పండి. ఎందుకంటే డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది. అనుకున్నది ఆన్ స్క్రీన్ వచ్చింది ఆ పర్ఫార్మెన్స్ ఆయన అనుకున్నట్టుగా చేయగలిగారు ఆర్టిస్ట్ నుంచి రాబట్టుకోగలిగారు అదే చూస్తారు మైండ్. సో డైరెక్టర్ గురించి చెప్పండి. అభిరామ్ కొంచెం టిపికల్ క్యారెక్టర్ అనమాట మనోడు. అంటే థాట్స్ ఐడియాస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట. మీరు చూస్తే అందుకే సిరీస్ ఇంత ఎక్సలెంట్గా వర్కౌట్ కావడానికి కూడా కొంచెం వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ థాట్స్ కాకుండా ఇంకొంచెం డీప్లోకి వెళ్ళి ఓకే అబ్బాయి పర్స్పెక్టివ్ కాకుండా మనం అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి చెప్దాము కొంచెం స్టోరీ ఇలా తీసుకెళ్దామన్న తన థాట్ ప్రాసెస్ హెల్ప్డ్ ఎ లాట్ స్క్రిప్ట్ వైజ్. సో యాక్టింగ్ వైజ్ కూడా ఇప్పుడు యాక్టర్స్ ఎట్లయితే ఇట్లా నాట్ సాటిస్ఫైడ్ విత్ దర్ పర్ఫార్మెన్స్ ఉంటారు కదా మనోడు కూడా నాట్ సాటిస్ఫైడ్ విత్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ టేక్కి అట్లా ఇంకా అడుగుతాడు ఇంకేదో కావాలి ఏదో కావాలి ఆ ఏదో కొంచెం క్లియర్గా చెప్పడం అనమాట. అప్పుడప్పుడు అది ఇబ్బంది అవుతుంది. బట్ టెక్నికలీ ఎవ్రీథింగ్ చాలా బ్రిలియంట్ పర్సన్. ఎడిటింగ్ వైజ్ కానీ మ్యూజిక్ చాయిసెస్ ఎడిట్ చాయిసెస్ చాలా బాగా తీసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సెకండ్ ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది. అంటే అది ఎవరు చేయలేదని కాదు యూట్యూబ్కి నాకు చాలా మంచి ఎఫర్ట్ అనిపించింది. అది ఏమవుతుందంటే మేము సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తుంటాం ఇంట్లో అరేంజ్ చేసుకుంటుంటాం. అది ఏమవుతుంది ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది కెమెరా వెళ్తుంటుంది మేమేం చేస్తాం ఒక్కొక్కటి తీసుకొస్తుంటాం క్లోత్స్ మారుతుంటాయి అది మీకు ఎక్కడ కట్ కనిపించదు అనమాట. ఆ ఐడియా రావడము అది కన్సీవ్ చేసిన విధానము దానికి తెలుగు బ్రో అని ఒక ఎడిటర్ ఉంటాడు కృష్ణ అని ఆయన హెల్ప్ చేసిన విధానం ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అంటే మీకు కొంచెం ఇట్లా ఓకే మనం ఏదో కొత్తగా చేద్దాం అవుట్ ఆఫ్ ద బాక్స్ చేద్దామన్న అది లేకపోతే అది రాదనమాట. సో అట్లాంటిది బాగుంటుంది మన దగ్గర. అండ్ కొంచెం డిఫికల్ట్ అనొద్దు కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది వర్క్ చేయడం అభిరామ్ తోటి. యా సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పండి. యా డెఫినెట్లీ సన్నీ అండ్ సాకేత్ లోకల్ క్యాసెట్ అని వాళ్ళు మ్యూజిక్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే 4th ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి మేము ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రెఫరెన్స్ పెట్టుకొని యానీ పర్ఫామ్ చేసింది. యానీ డిడ్ వెరీ వెల్ చాలా బ్యూటిఫుల్గా చేసింది. దానికి అక్కడున్న మ్యూజిక్తోని నేను రఫ్ కట్లో చూస్తే చాలా బాగుంది కదా అనుకున్నా. బట్ ఈ మ్యూజిక్ ఎట్లా మ్యాచ్ చేస్తాం మనం ఎవరు చేస్తారు మనకి ఆ సాంగ్ పెట్టలేం కాపీరైట్ పడుతుంది ఎవరు కొడతారు ఇట్లా అని చాలా డౌట్ ఉండే నాకు. సో ఫస్ట్
3 episodes మ్యూజిక్ వాజ్ డీసెంట్, బాగా ఇచ్చారు. వాళ్ళకున్న టైంలో ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ బాగా ఇచ్చారు. థర్డ్ ఎపిసోడ్ నుంచి మ్యూజిక్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. థర్డ్ ఎపిసోడ్ మొత్తం ఎలివేట్ అవ్వడానికి మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఫోర్త్ ఎపిసోడ్లో ఆ సీన్ చూసినప్పుడు అసలు ఎంత బాగా సెట్ అయిందంటే ఆ మ్యూజిక్, వాళ్ళు దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కామెంట్స్లో కూడా ఏ సినిమా ఈ పాట ఏ సినిమా రిలీజ్ అని అడుగుతున్నారు. సో చాలా బాగా మంచి, అంటే వాళ్ళకు మేము ఏం చేసామంటే మొత్తం రఫ్ ఎడిట్ అయిపోయిన తర్వాత రిలీజ్కి ఒక 10 days ముందు ఫైనలైజ్ చేసాం అనమాట వీళ్ళని. సో వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది ఎపిసోడ్కి ట్రైలర్కి ఇట్లా. బట్ ఆ గ్యాప్లో కూడా వాళ్ళు చాలా కష్టపడి అంటే డే అండ్ నైట్ ఉండి మరీ చేస్తున్నారు. దే డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ఓకే, ఎస్. యాని మ్యూజిక్ గురించి, డైరెక్టర్ గురించి నువ్వేం చెప్తావు? డైరెక్టర్ గురించి సేమ్ చెప్పాడు. నాకు అభిరామ్కి అంటే టెక్నికల్ నాలెడ్జ్ అన్నారో లేకపోతే ఐ డోంట్ నో హౌ డు ఐ కాల్ ఇట్, నేను యూజువలీ టెక్నికల్ సైడ్ చాలా పూర్ ఉంటుంది నా బ్రెయిన్. కానీ వెన్ ఐ సా ది సిరీస్ యూట్యూబ్లో, నేను కూడా ఇందాక తను చెప్పినట్టు కొన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు. చేసి ఉంటారేమో, నాకు కనిపించుండకపోవచ్చు, కానీ నాకు అవన్నీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అభిరామ్కి ఎలాంటి థాట్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఇవన్నీ ఇట్ ఫెల్ట్ లైక్ హీ హ్యాస్ దట్ ప్రాపర్ విజన్ ఆఫ్ వాట్ టు డూ అని అనిపించింది షార్ట్స్ విధంగా. యాక్టర్స్ విధంగా వచ్చేసరికి తను చెప్పినట్టు సమ్టైమ్స్ నాకు ఎలా అంటే ఇండస్ట్రీలో ఎలా అలవాటు, ఇప్పుడు డైరెక్టర్ వస్తారు, ఒక సీన్ చెప్తారు, దిస్ ఇస్ ది ఎమోషన్ దట్ ఐ వాంట్ అంటే ఒకసారి చేస్తాము, చేసిన తర్వాత అంటే సెకండ్ టైం ఏదైతే ఇంప్రూవ్మెంట్ కావాలో డైరెక్టర్స్ యూజువల్లీ చెప్తారు, యూనో కొంచెం ఈ ఎమోషన్ కొంచెం యాడ్ చేయాలా. అభిరామ్తో ఏమయ్యేది అంటే ఫస్ట్ ఏం షార్ట్ చేస్తున్నాం అనేది కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు తెలుస్తుంది, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఒక ఎమోషన్ చెప్తాడు, నాకు కూడా తెలియదు అని మనం చేసినప్పుడు తెలుస్తుంది ఏం చేంజెస్ చేయాలా అంటే, నీకు తెలియదు అంటావు ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది ఆటోమేటిక్గా. బికాస్ నాకు ఒక ప్రాసెస్ అలవాటు, ఇక్కడ ప్రాసెస్ నాకు బ్రేక్ అవుతుంది. డైరెక్టర్ ఏమో నువ్వు ఫస్ట్ నీకు ఏమనిపిస్తుందో చేయి అంటాడు, చేసిన తర్వాత ఇంకెలా అయినా చేయొచ్చా అని అడుగుతాడు. అంటే బీన్ యాక్టింగ్, నాకు డైరెక్టర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుని ఇవన్నీ అలవాటు అయిపోయేసరికి ఇంకేం చేస్తాను ఉన్నా కానీ ఐ ట్రై, ఒక ఇస్తావు 2-3 వేరియేషన్స్, అది డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో కూడా ఐడియా లేదు, కానీ నేను చేస్తానైతే చెప్తా. బట్ సర్ప్రైజింగ్లీ ఆర్ నా లక్ కొద్దో ఏదో సెకండ్ ఆర్ థర్డ్ టేక్కి తనకి నచ్చుతుంది చేసేదంతా. సో అక్కడ కొంచెం నాకు అభిరామ్తో అప్పుడప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉండేది. కానీ అదర్వైజ్ ఐ థింక్ ఈజ్ పర్ఫెక్ట్, తనకి ఉన్న విజన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈజ్ గుడ్ డైరెక్టర్ అండ్ హీ హ్యాస్ లాట్ మోర్ ఫ్యూచర్ టు గో. మంచి మంచి ప్రాజెక్ట్స్తో రావాలి అండ్ విమెన్ సెంట్రిక్ ఇంకొంచెం ఎక్కువ తీస్తే నేను కూడా రావాలని కోరుకుంటున్నా. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఐ థింక్ ఇప్పుడు మనకి ఫిలిమ్స్లో అయినా సరే ఎక్కడైనా కానీ మ్యూజిక్కి చాలా టైం పడుతుంది, చాలా టైం ఇస్తాం కూడా పోస్ట్ ప్రొడక్షన్లో. మన 21 and Pregnant చాలా తక్కువ టైంలో వీళ్ళు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ 2 episodes కన్నా ఐ థింక్ థర్డ్ నుంచి, ఇందాక నందు చెప్పినట్టే థర్డ్ నుంచి తెలుస్తుంది మనకి ఆ గ్రాఫ్, వాళ్ళు ఎంతైతే బాగా మ్యూజిక్ని తీసుకెళ్తున్నారో, డ్రైవ్ చేస్తున్నారో. అండ్ ఎస్పెషల్లీ ఆ 4th episodeలో నాకు చాలా ఉండింది ఎలా వెళ్తుంది ఆన్ స్క్రీన్ అంటే రిలీజ్ అయిన తర్వాత. బికాజ్ నేనేమో వేరే సాంగ్కి ఏదో యాక్షన్స్ వేసుకుంటూ ఉన్నా, ఇప్పుడు ఆ యాక్షన్స్ని వాళ్ళు మ్యూజిక్తో మ్యాచ్ చేయాలి అంటేనే చాలా కష్టం. కానీ రావేల మృదువదన సాంగ్ నేమ్, సో అది సింగర్ భావన, సారీ ఫర్గాట్ నేమ్, కానీ ఆవిడ వోకల్స్ ఇంకా చాలా బ్యూటీని యాడ్ చేసింది ఆ సీన్కి. సో ఓవరాల్గా అబ్సల్యూట్లీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఓకే, సో మీరు డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మా డైరెక్టర్ కొంచెం ఫికల్ మైండ్ అనమాట, అంతా మా డైరెక్టర్ చెప్పలేదు, మా డైరెక్టర్ పడిపోతుంది అంతా మా డైరెక్టర్ రాసుకుని ఇప్పుడు ఇది నేనే రాసానా సరే దీనికి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఓకే, దే హావ్ బీన్ వర్కింగ్ విత్ అభిరామ్, వీళ్ళు సెట్ అయ్యారు. నాకు మరి బ్రూటల్గా మొహం మీద ఇంకొచ్చి ఓకే. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు కట్ చెప్పరు జనరల్గా, అంటే డైలాగ్ తప్పు పోతేనే ఏంటంటే వేరే యాంగిల్స్లో వాటే వీళ్ళ సజెషన్ లేదన్నా వాడుకోవచ్చు. మధ్యలో కట్ అట్లా అది కాదు మొత్తం చెప్పని కదా కట్ అన్నమాట. ఓకే ఓకే సార్. బట్ నాకు ఎందుకో తెలియదు అభిరామ్తో వర్క్ చేయడం ఇష్టం, బికాజ్ ఈజ్ వెరీ మచ్ హానెస్ట్ ఆన్ ద ఫేస్. ఇప్పుడు నేను ఇంకోటి చేయనంటే ఓకే అభిరామ్ ఓకే అంటే అది కొంచెం బల్బ్. బట్ అంటే ఐ లర్న్ ఫ్రమ్ కో యాక్టర్స్ నుంచి కానీ, రైటర్స్ నుంచి కానీ, డైరెక్టర్స్ నుంచి కానీ, వీళ్ళ నుంచి నేర్చుకుంటాను కాబట్టి. బట్ ఈజ్ లైక్
ఇంకోటి ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఇందాక ఆనెస్ట్ అని అన్నారు. దట్ ఈస్ అంటే నేను ఇప్పుడు దాకా డైరెక్టర్స్లో ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే వాళ్ళకి చెప్పే విధానం డిఫరెంట్ ఉంటుంది. అభినవ్ నిజంగా ముఖం మీద చెప్పేస్తారు దట్ ఏ బాలే 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 అని చాలా ఇమీడియట్గా చెప్పేస్తూ ఉంటాడు. నాకు అది ఫస్ట్ టైం అట్లా ఒకళ్ళు ముఖం మీద చెప్పడం ఫస్ట్ నాకు చాలా రూడ్ అనిపించింది. బికాజ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. దట్ ఈస్ యాక్చువల్లీ రూడ్. అంటే తర్వాత అంటే తను చెప్పే విధానం కూడా బాగా అనేస్తాడు. యాజ్ అన్ యాక్టర్ మనకు తీసుకోవడం కొంచెం ఇట్లా అనేసాడు ఏంటి అనే ఫీలింగ్ ఉన్నా దట్ ఈస్ హౌ అభిరామ్ ఇస్ యాక్చువల్లీ. సో వెన్ యూ అండర్స్టాండ్ హిస్ పర్సనాలిటీ ఐ థింక్ దాని తర్వాత నాకు ప్రాబ్లమ్ అనిపించలేదు. తను బాలే అంటున్నాడంటే వచ్చా నిజంగానే యాక్చువల్లీ బాగా ఇంకేం చేయొచ్చు అనే ఇంట్రెస్ట్ అలా ఉండేది. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్లో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మరి టూ మచ్ ఆనెస్ట్ ఉంటాడు మనోడు. అంటే మేబీ అంటే మేమందరం చాయ్ బిస్కెట్లో అంత ఫ్రెండ్సే కాబట్టి అక్కడ అట్లుంటాడు అంతే బేసిక్. ఇప్పుడు ఆయనకి మేబీ కొత్త, ఆమెకి మాకు కొత్త ఏం కాదు అది. ఓకే, ఎస్ నందు. అయితే వెబ్ సిరీస్ ఇప్పుడు కొన్ని రిలీజ్ అయిన తర్వాత సో దీనికి సంబంధించి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ చెప్పండి. ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ ఏం లేదండి, అందరూ బాగా చేసావు అంటున్నారు. ఇంతకుముందులా ఎక్సెప్ట్ డైరెక్టరా? ఎస్. కామెంట్స్ కాంప్లిమెంట్ నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. బెస్ట్ అంటే ఒక మా ఫ్రెండ్ గాడు వచ్చి అసలు బాగా చేయలేదు నువ్వు అన్నాడు. అంటే బెస్ట్ అంటే ఓకే, అది అట్లీస్ట్ ఓకే ఎందుకు నచ్చలేదు వీనికన్నా నన్ను కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నా. అప్పుడు అర్థమైంది అంటే ఇట్లా చూడలేదు నన్ను జనాలు, ఫస్ట్ టైం చూస్తున్నారు. సో యా మేబీ నచ్చకపోయి ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ టైం ఇది చేస్తున్నప్పుడు ఓకే అందరికీ నచ్చేలాగా ఎలా చేయాలో మేబీ ఐ విల్ ఫిగర్ అవుట్. అంతే, బెస్ట్ అన్నట్టు ఏం లేదు. నేర్చుకున్నా అంటే ఆ ఆనెస్ట్ ఒపీనియన్ నుంచి నేర్చుకున్నా అంతే. అంటే చూసే వాళ్ళ విధానాన్ని బట్టి కూడా ఉంటుంది కదా, వ్యూవర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటారు. సో ఆర్టిస్ట్ అనేది మీరు మీ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేశారు అనేది మీ డైరెక్టర్స్కి వీళ్ళకి ఉంటే సరిపోతుంది. నేను ఒక ఒపీనియన్ చెప్తాను, ఇంకొకటి చెప్తారు. సో దానికి ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదని నాకు అనిపిస్తుంది. కరెక్టేనా? అదే బయట వాళ్ళు అయితే ఓకే, వాడు నా ఫ్రెండ్, వాడు నా వర్క్స్ అన్ని చూస్తాడు. సో ఎందుకు నచ్చలేదు వానికి అని ఆలోచిస్తే మేబీ వాడన్నది ఏంటంటే నువ్వు ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉంటావు కదా, ఇంకా ఎక్కువ చేస్తావు కదా అంటే అందుకే ఇది నాకు నువ్వు ఏదో తక్కువ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందని. అంటే మేబీ అక్కడ అంటే యాక్చువల్లీ మేబీ సక్సీడ్ అయిన ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఇంతకుముందు నాకు కనిపించలేదు దానికి, నందు ఇక్కడ ఇట్లా చేస్తాడని ఎక్స్పెక్టేషన్ ఉంది దానికి, కానీ నేను అట్లా చేయలేదు, వేరేలాగా చేసిన. ఓకే ఓకే, అది మాకు కొంచెం ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వల్ల వానికి వర్కౌట్ కాలేదు. బట్ నేను డిఫరెంట్ చేసిన ఓకే అన్న ఏమంటాం జస్టిఫికేషన్ నాకు నేను ఇచ్చుకొని ఐఎమ్ హ్యాపీ. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఏం లేవండి, అంటే డిస్కషన్స్లో ఉన్నాయి. నేను చాయ్ బిస్కెట్కి యూట్యూబ్లో వర్క్ చేస్తా, బయట నుంచి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ అంత ఎగ్జైటింగ్ ఏం లేవు. సో యా డిస్కషన్స్ అయ్యి ప్రీ ప్రొడక్షన్కి వెళ్తే హ్యాపీ. ఓకే, ఎస్ యాని. సో నువ్వు తీసుకున్న నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా ఉందా, బ్రదర్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇచ్చిన కాంప్లిమెంట్, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు తర్వాత ఆన్ స్క్రీన్ ఎవరైనా ఏడుస్తుంటే ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి ఏడుస్తారంటే ఇట్ ఈస్ యూ ఓన్లీ అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళతో కంపేర్ చేసి మరి చెప్పడం నాకు అంటే ఆ మూమెంట్లో నాకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, అదొక కాంప్లిమెంట్. అండ్ దెన్ 4th ఎపిసోడ్లో క్లైమాక్స్ తర్వాత కొంతమంది క్లైమాక్స్ చెప్పట్లేదు, క్లైమాక్స్ రివీల్ చేయట్లేదు. సో 4th ఎపిసోడ్ క్లైమాక్స్కి కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మనకి రిక్వెస్ట్ వస్తాయి కదా, కామన్గా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు నేను అలాంటి పొజిషన్లో లేకపోయినా ఐ ఫెల్ట్ ఐ వాజ్ ప్లేయింగ్ దట్ అను క్యారెక్టర్ అండ్ ఆ బేబీ కిక్ అయిన మూమెంట్లో నువ్వు అక్కడ ఏడుస్తుంటే మాకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి అని చెప్పారు. ఐ థింక్ ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ దట్ అంటే ఫ్రెండ్స్ నుంచి కన్నా ఇలా కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇలాంటివి సేమ్ థింగ్స్ విన్నప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి హోమ్ టౌన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేశాను, అది ఇట్ విల్ సూన్ రిలీజ్ ఆన్ ఆహా. అది కాకుండా ఐఎమ్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్, అది ఎగ్జైటింగ్ ఏం అనిపించట్లేదు. సో ఏదైనా ఉంటే ఓకేసారి టు యాడ్ టు దిస్, ఫస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉండే, అరే ఏమి ఇంత ఎక్స్పీరియన్స్డ్ చాలా బాగా చేస్తుంది ఆబ్వియస్లీ అన్న అది ఆ నోషన్ ఉండే. బట్ అది ఆ కొంచెం టెన్షన్ జనాలు ఎట్లా తీసుకుంటారు పక్కన చేస్తే అని. బట్ కామెంట్స్లో దే ఆర్ మెన్షనింగ్ అస్ ఇన్ ద సేమ్ లైన్,
అంటే ఓకే యాక్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్, యానీ నందు యాక్టింగ్ చాలా బాగుంది, అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇంకొక ఆయన అయితే ప్రతి వీడియో కింద ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మ్యాచ్ యానీస్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ నందు బ్రో అని ఎపిసోడ్స్ కింద పెడతాడు, లిరికల్ వీడియోస్ కింద పెడతాడు. వేరే ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ వస్తే దాని కింద కూడా చూద్దాం, నేను చూస్తాను సార్. See, I told you Nandu bro, it's very difficult to match Annie's acting. You did a very good job అని అందుకే అన్నాను. అంటే అది నిజమే, బట్ నిజమే మరి అని ఎక్కడ పెట్టింది తెలుసా, ఎగ్జాక్ట్ 4th ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగా చేసింది. అది మెన్షన్ చేసి చూడు నందు బ్రో, ఇందుకే అన్నా నేను, నువ్వు యానీస్ యాక్టింగ్ మ్యాచ్ చేసినావు అంటే చాలా గుడ్ జాబ్ చేసినావు అని. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏం లేదు, అదే అన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేవి రావాలని కోరుకున్నాను. అదే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవు, ఖాళీయే. చాయ్ బిస్కెట్లో ఐఎమ్ డూయింగ్. ఇంకొక సిరీస్ కాంప్లిమెంట్స్. ఓకే, బేసిక్గా మా ఆఫీస్లో ఏంటంటే మనం అంతంత మాత్రమే ఉంటాం, గడ్డం తీసేస్తే నాకే భయం. అట్లాంటిది వాళ్ళు నన్ను చూసి ఓకే బాగానే ఉంది అన్నారు. బికాజ్ అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది నాకు, ఓకే ఇది చేయగలుగుతామని. సెట్ కలగానే పోయింది అది. గడ్డం ఇద్దరికి చాలా పెద్ద ఇష్యూ అయింది వెబ్ సిరీస్. నా గడ్డం వల్ల ఒక 1.5 months షూట్ ఆపాం, వేరే ఒక సిరీస్ చేస్తున్నా, అక్కడ కంటిన్యూ ఉంటుంది. దానివల్ల వీళ్ళని కూడా ఒక 1.5 month హోల్డ్ చేసి, ఇంకా కాంప్లిమెంట్స్ అంటే ఆఫీస్లోనే దేర్ లైక్ ఏ బాగా చేసావు, బాగుంది లుక్, అదంతా బాగుంది. నా మేజర్ కన్సర్న్ వాజ్ పర్ఫార్మెన్సే, బికాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయడం వల్ల దేవర్ లైక్ ఏ బాగా చేసినావు, బాగుంది అన్నారు. ఓకే హ్యాపీ. అంటే మిగతా వాటికి కాంప్లిమెంట్స్ వచ్చినా రాకపోయినా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్, ఓకే దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. దేవర్ లైక్ ఓకే నైస్, బాగానే ఉంది అన్న. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అంటే 30 Vets 21 ఇంకొక సీజన్ ఏమన్నా వస్తుందా? వస్తాయో రావో చెప్పొచ్చు, అదే మీ సస్పెన్స్, లేకపోతే స్టోరీ లైన్ నేను రివీల్ చేయట్లేదు కదా. ఇప్పుడు మీ డైరెక్టర్ గట్టిగా చెప్పి పంపించినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఏం రివీల్ చేయకుండా జాగ్రత్తగా రివీల్ చేసిన తర్వాత నన్ను ఆఫీస్ లేదన్నా అంటే ఓకే రావచ్చు 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 చెప్పలేం. ఓకే ఓకే, సో మీరు ఏ ప్రాజెక్ట్ చేయవచ్చు ఇంకా ముందు చెప్తారు అదన్నా, అంటే ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? రోల్సా మేబీ ఐ లైక్ టు, అంటే జనాల్ని నవ్వించడం ఇష్టం. బికాజ్ మొన్న ఎక్కడో తెలియదు, ఎవరో కలిసి మెసేజ్ మొన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే దాంట్లో ఒక అతను చెప్పారన్నమాట, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయితే వాళ్ళ మదర్ 30 Vets 21 చూసే కొంచెం షీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అని. నాకు ఓకే, సో ఇట్లాంటి సరే ఇప్పుడు నన్ను తిట్టుకున్నా కానీ ఇంత గ్యాప్ తీసుకున్నారంటే వస్తుందని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే డన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ సిరీస్ గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలి, సిల్వర్ స్క్రీన్ మీద కూడా నందు మిమ్మల్ని కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం. సో మీరు చూసే స్క్రిప్ట్లు ఇంకా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.